హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు రాగి ఇడ్లీ దోశ ఒకే రకమైన పిండితోటి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. దాంతో 2 గ్లాసుల రాగి పిండిని వేసుకుంటున్నాను. అదే గ్లాస్ తోటి 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి. సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి ఒక స్పూన్ తోటి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ కాబట్టి. దీంట్లోకి కొంచెం పులిచిన పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది మరీ ఎక్కువ కూడా పులియకూడదు. సో దీనికి సరిపడా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇడ్లీ పిండి వేసుకోవడానికి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్రతి ఈ రేషియోస్ వచ్చేసి నేను తీసుకున్న క్వాంటిటీకి చెప్తున్నాను. బేకింగ్ సోడా వేస్తున్నాను. నేను ఇక్కడ పిండి తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా బేకింగ్ సోడా వేసాను. మీరు పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ తీసేసుకుంటే దానికి తగ్గట్టుగా సోడా వేసుకోండి, లేదంటే ఇడ్లీలు మెత్తగా రావండి. తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసేసుకోవాలండి. ఎందుకంటే రవ్వ కాబట్టి వాటర్ అంతా ఫస్ట్ మనం వేసుకునేది పీల్చేస్తుంది. పిండి అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సోడా కూడా అప్పుడు మనకు బాగా కలిసిపోతుంది పిండిలో. సో ఇప్పుడు నేను ముందుగా నా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను. పిల్లలకి అయితే కొంచెం గీ కూడా అప్లై చేసేసుకోవచ్చండి. మామూలుగా మనం మామూలు ఇడ్లీ వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. తర్వాత మనము స్టీమ్ చేసేసుకోవాలండి. 10 మినిట్స్ చేసుకోవాలి. ఇది ఒక మూత పెట్టేసేసి ఒక 5 to 6 మినిట్స్ ఆన్లో పెట్టేసేసి తర్వాత మీడియంలో పెట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీలు రెడీ అయిపోయాయి. వాటిని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇందాక నేను చెప్పాను ఇదే పిండితో దోశ కూడా ఇలా వేసుకోవచ్చు. సో అదే పిండిని తీసుకొని ఇలా దోశ కూడా వేసుకోవచ్చు. సో ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు దోశ కూడా వేసేయచ్చండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. నేను ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి. కావాలంటే క్యారెట్ తురుము అలా కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసేయాలి. ఆయిల్కి బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చండి. పిల్లలకి వాళ్ళకైతే నెయ్యితో కాల్చిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. సో అందు గురించి నేను చెప్తున్నాను. మా పిల్లలకైతే అలాగే చేసిస్తాను. సో రాగి అయినా వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది ఉండదు, ఆ స్మెల్ తోటి. మళ్ళీ నెయ్యి అనేది చాలా బలం కూడా కాబట్టి పిల్లలకి ఈజీగా వేసిస్తే తింటారండి ఇష్టంగా. ఇప్పుడు దోశ అయితే అయిపోయిందండి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఇడ్లీ ప్లస్ దోశ 2 రెడీ అయ్యాయండి. నేను ఇక్కడ ఇడ్లీ కారం వేస్తున్నాను. దీన్ని సాంసుకోవచ్చు, లేదా ఏదైనా మీకు నచ్చిన చట్నీతోటి కూడా తినచ్చు. దేనితోటైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.